హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సంపూర్ణ ఆరోగ్యం అనే పుస్తకం నుండి పక్షవాతం గురించి ఆయన ఏం వివరించారో తెలుసుకుందాం. పక్షవాతం శరీరంలో ఒకవైపే రావచ్చు లేదా శరీరంలో అధిక భాగానికి రావచ్చు. పక్షవాతం వచ్చి ఒకరికి కాలు మాత్రం పడిపోతే మరొకరికి కాలు చెయ్యి రెండు పడిపోవచ్చు. ఇంకొకరికి రెండు కాళ్ళు పడిపోవచ్చు. కొందరికి పక్షవాతంలో నోటి మాట పోవచ్చు. మరొకరికి నోటి మాట నిక్షేపంగా ఉండవచ్చు. పూర్తి పక్షవాతం వచ్చిన వారిలో కండరాలు చచ్చుపట్టమే కాకుండా స్పర్శ జ్ఞానం పోతుంది. నొప్పి తెలియకుండా అవుతుంది. కండరాలు చచ్చుపట్టం, నొప్పి తెలియకుండా పోవటం కంప్లీట్ పెరాలసిస్ లేదా పూర్తి పక్షవాతం అని అంటారు. నరాలు నొక్కుకుపోవడం వల్ల కూడా పక్షవాతం వస్తుంది. వెన్నుపూసలు దగ్గరవడం, వెన్నుపూసలో కంతి ఏర్పడటం, వెన్నుపూసల మధ్య డిస్క్ తొలగడం ఇందుకు కారణం కావచ్చు. అక్కడి నరం ఏ కండరాలకు సరఫరా అవుతుందో ఆ కండరాలకు పక్షవాతం వస్తుంది. అంతవరకు కదలిక ఉండదు. వికలాంగులు చంకలో క్రచెస్ పెట్టుకుని నడిచినప్పుడు కొందరికి నరాలు నొక్కుకుపోయి క్రచ్ పెరాలసిస్ రావచ్చు. భుజంకీలు దెబ్బతిని చేయి కొంత కానీ మొత్తం కానీ చచ్చుపడవచ్చు. కాన్పు సమయంలో భుజం దగ్గర దెబ్బతిని చంటి బిడ్డకే పక్షవాతం రావచ్చు. దీన్ని ఎర్బ్స్ పెరాలసిస్ అంటారు. ముఖానికి సంబంధించిన కండరాలకి కంట్రోల్ చేసే ఫేషియల్ నర్వ్ వ్యాధిగ్రస్తమైన నొక్కుకుపోయినా మూతి రెండో వైపుకు గుంజుకుపోతుంది. మూతి వంకరగా కనపడుతుంది. నరం దెబ్బతిన్న వైపు కంటిరెప్ప మూతపడదు. ఇటువంటి పక్షవాతాన్ని ఫేషియల్ పెరాలసిస్ అంటారు. కొందరికి శరీరంలోని కండరాలు త్వరగా చొచ్చుపడుతూ మెదడు కూడా సరిగ్గా పనిచేయకుండా అవుతుంది. మెదడు నరాలు కూడా దెబ్బతింటాయి. చివరికి ఈ పరిస్థితి ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది. ఇటువంటి పక్షవాతాన్ని జనరల్ పెరాలసిస్ అంటారు. చిన్నపిల్లల్లో వైరస్ క్రిముల వలన నరాలు రోగగ్రస్తమై పక్షవాతం వస్తుంది. కండరాలు చొచ్చుపడతాయి. చిన్నపిల్లల్లో వచ్చేటువంటి పక్షవాతాన్ని ఇన్ఫాంటైల్ పెరాలసిస్ అంటారు. మెదడుకి కానీ వెన్నుపూసకు కానీ రక్తం సరఫరా ఆగిపోయి నాడీ కణాలు పనిచేయక పక్షవాతం కలిగితే ఇస్కిమిక్ పెరాలసిస్ అంటారు. శరీరంలో ఏదో ఒక కండరం పనిచేయకుండా చచ్చుపడితే దాన్ని లోకల్ పెరాలసిస్ అంటారు. మెదడులో బ్రెయిన్ స్టెమ్ దెబ్బతినగా ఏర్పడిన పక్షవాతాన్ని బల్బార్ పెరాలసిస్ అంటారు. మెదడుకు కానీ వెన్నుపూసలో కానీ నాడీ కణాలు దెబ్బతినగా కలిగే పక్షవాతాన్ని సెంట్రల్ పెరాలసిస్ అంటారు. కొందరికి పక్షవాతం పాదాల దగ్గర ప్రారంభమై పైకి పెరుగుతూ శరీరంలో అధిక భాగాన్ని పనికి రాకుండా చేస్తుంది. 1-2 వారాల్లో బాగా పెరిగిపోయి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. ఈ రకంగా పైకి ఎగబాకే పక్షవాతాన్ని ఎక్యూట్ అసెండింగ్ పెరాలసిస్ అంటారు. కొందరికి కాన్పు సమయంలో పక్షవాతం వస్తుంది. దీన్ని అబ్స్ట్రక్టివ్ పెరాలసిస్ అంటారు. కొందరి విషయంలో పక్షవాతం వచ్చినప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. ఇటువంటి దాన్ని పీరియాడిక్ పెరాలసిస్ అంటారు. కొందరికి కేవలం స్పర్శ జ్ఞానం లోపిస్తుంది. దీన్ని సెన్సరీ పెరాలసిస్ అంటారు. మూర్ఛ జబ్బు ఉన్నవారిలో కొందరికి ఫిట్స్ వచ్చిన తర్వాత పక్షవాతం వస్తుంది. దీన్ని టాట్స్ పెరాలసిస్ అంటారు. కాలుని కానీ చెయ్యిని కానీ దేంతోనైనా గట్టిగా బిగించి కొడితే కొంతసేపటికి చొచ్చుపడుతుంది. దీన్ని టోర్నకీ పెరాలసిస్ అంటారు. 2 కాళ్ళు పడిపోయిన పరిస్థితిని పారాప్లీజియా అంటారు. 2 కాళ్ళు చచ్చుపట్టడానికి వెన్నుపాములో గడ్డ ఏర్పడటం, వెన్నుపాము నిర్మాణంలో లోపం, రక్తం గడ్డకట్టడం, వైరస్ క్రిముల వల్ల వెన్నుపాము నష్టం చెందడం, వెన్నుపాము దెబ్బల వల్ల డ్యామేజీ అవ్వడం కారణాలు. మెదడులో 2 వైపులా డ్యామేజీ జరిగిన పారాప్లీజియా వస్తుంది. మద్యపానం ఎక్కువ చేసిన పారాప్లీజియా వస్తుంది. కొందరిలో పక్షవాతం వచ్చి కొంతవరకే వీక్నెస్ ఏర్పడుతుంది. ఇలా కండరాలు కొంతవరకే చొచ్చుపట్టాన్ని పెరసిస్ అంటారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత పక్షవాతం అంటే శాశ్వతంగా కాలు చెయ్యి పడిపోనవసరం లేదు. తాత్కాలికంగా కూడా పక్షవాతం వచ్చి తగ్గిపోవచ్చు.
అయితే పక్షవాతం రావడానికి మాత్రం ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఈరోజు మనం పక్షవాతం గురించి, అనేక రకాల పక్షవాతాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇదే అంశమై మరిన్ని అంశాలను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.